సర్కారు భూములను కాపాడేందుకు రెవెన్యూ అధికారులు గూగుల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్లు అమలు చేస్తున్న ఫలితం ఉండడం లేదు. భూములను సర్వే చేసి గూగుల్ ఎర్త్ యాప్లో నమోదు చేసేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో తగినంత మంది సర్వేయర్లు లేరు. రెండు జిల్లాల్లో దాదాపు 4,000 ఎకరాలు కబ్జా అయ్యాయి. ఆక్రమణదారులు పాత దస్తావేజులను ముందుకు తెస్తున్నారు. తమ పూర్వీకులు అప్పటి పాలకుల నుంచి బహుమానంగా పొందారని, తమకు హక్కులు కల్పించాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దశాబ్దాల కిందటి రికార్డులు లేకపోవడం, నిర్వహణ లోపాల వల్ల అధికారులు న్యాయస్థానాల్లో సరైన ఆధారాలను సమర్పించలేకపోతున్నామని మేడ్చల్ జిల్లాలోని ఓ మండలంలో 90 ఎకరాల భూమిని ఇలాగే కోల్పోయారు. ప్రస్తుతం దాని విలువ 360 కోట్ల పైమాటే. ఐటీ కారిడార్ సమీపంలోని 2 మండలాల్లో సీలింగ్ భూములను పట్టాలుగా మార్చి విక్రయించారు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ రెవెన్యూ భూముల్లో 52 ఎకరాల్లో ఇల్లు, ఫంక్షన్ హాళ్లను నిర్మించారు. తాకీదులు ఇవ్వగా అక్రమార్కులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. సమన్వయ లోపం, కోట్ల భూముల అన్యక్రాంతానికి రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణం. శేర్లింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, రాజేందర్ నగర్, శంషాబాద్, బాలాపూర్ మండలాల్లో ఇలాంటి అసైన్ భూములు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల, కీసర, గట్కేసర్, శామీర్పేట, మూడ్చింతల మండలాల్లోని సర్కార్ భూములను కలర్ జిరాక్స్ పత్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. సర్కార్ భూములను కాపాడేందుకు రెవెన్యూ అధికారులు గూగుల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్లు అమలు చేస్తున్న ఫలితం ఉండడం లేదు. భూములను సర్వే చేసి గూగుల్ ఎర్త్ యాప్లో నమోదు చేసేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో తగినంత మంది సర్వేయర్లు లేరు. రెండు జిల్లాల్లో దాదాపు 4,000 ఎకరాలు కబ్జా అయ్యాయి. ఆక్రమణదారులు పాత దస్తావేజులను ముందుకు తెస్తున్నారు. తమ పూర్వీకులు అప్పటి పాలకుల నుంచి బహుమానంగా పొందారని, తమకు హక్కులు కల్పించాలంటూ న్యాయస్థానాలను బాధితులు ఆశ్రయిస్తున్నారు. దశాబ్దాల కిందటి రికార్డులు లేకపోవడం, నిర్వహణలో లోపాల వల్ల అధికారులు న్యాయస్థానాల్లో సరైన ఆధారాలను సమర్పించలేకపోతున్నారని మేడ్చల్ జిల్లాలో మండలంలోని 90 ఎకరాల భూమిని కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ మనోజ్. ఇటు తెలంగాణ మొత్తంలో చూసినట్టు తెలంగాణ పూర్తిగా 1,000 ఎకరాల ప్రభుత్వ భూమికి అన్య ప్రాంతానికి గురవుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలా అక్కడ కబ్జాదారులు వాలిపోతున్నారు. ప్రభుత్వ భూమిని కూడా కబ్జాకు గురి చేస్తున్నారు. అయితే దీంతో అనేక కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గడ్డి పడిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీన్ని చెక్ పెట్టేందుకు రెవెన్యూ అధికారులు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వము భూములు కాపాడేందుకు రెవెన్యూ అధికారులు గూగుల్ మ్యాప్, జియో ట్యాగింగ్ కు కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకాన్ని ఏదైతే జియో ట్యాగింగ్ చేస్తా అనుకుంటున్నారో అది వీలైనంత ఫలితాలు కూడా ఇవ్వని పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి సిబ్బంది లేకపోవడంతో కూడా అది ఆశించిన ఫలితాలు కూడా అందరి పరిస్థితి ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన సిబ్బంది లేకపోవడంతో రెండు జిల్లాలకు సంబంధించి 400 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. దీంతో మొత్తం దీని విలువ 360 కోట్లుగా ఉన్నట్లు, పై మాటే ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇలా ప్రభుత్వం ఇటు సరైన విధానం లేకపోవడంతో కూడా పూర్తిగా 1,000 ఎకరాల కోట్ల రూపాయల భూమి కూడా ఇటు కబ్జాదారులకు వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సిద్ధాంతం ప్రవేశపెట్టినప్పటికీ చాలా మంది కూడా ఇవి తమ తాతల కాలం నుండి వచ్చిన ఆస్తి, దాంతో పాటు పాత ప్రభుత్వాలు తమకు ఇచ్చాయని చెప్పి, భూమిని ఇచ్చాయని చెప్పి కూడా కోర్టులో ఆశ్రయించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. దీనికి అయితే ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఈ భూమి తమదేనని చెప్పి తమ పూర్వ తాతల నుంచి వచ్చి సంక్రమించింది, దాంతో పాటు అప్పటి ప్రభుత్వాలు తమకు ఇచ్చాయని చెప్పి కోర్టులో ఆశ్రయించినప్పటికీ కూడా దీనికి సంబంధించి సరైన ఆధారాలు ఇటు మన అధికారులు ఇవ్వకపోవడంతో చాలా మటుకు భూమి కూడా కబ్జాదారుల కొరలకు వెళ్ళిన పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐటీ కేఆర్ఆర్ లో కూడా 2 మండలాలకు సంబంధించి సీలింగ్ భూములను కూడా పట్టలేకపోవడంతో పూర్తిగా వాటిని కూడా విక్రయాలకు చాలా మటుకు కూడా అక్కడ ఉన్న ప్రాంతాల్లో కూడా పూర్తిగా 52 ఎకరాల్లో ఇళ్లతో పాటు ఫంక్షన్ కూడా కట్టిన పరిస్థితి పత్రం ఉందని చెప్పచ్చు. పూర్తిగా జియో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నప్పటికీ సరైన సిబ్బంది లేకపోవడంతో కూడా కోట్ల రూపాయలు కూడా పూర్తిగా అక్కడ ప్రభుత్వానికి లోటు పరిస్థితి ఉందని స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. సిబ్బంది సరైన రెవెన్యూ ఏదైతే సర్వేలు నియమించి జియో ట్యాగింగ్ ఖచ్చితంగా చేస్తే మాత్రం ప్రభుత్వ భూమిని కాపాడుకున్న వాళ్ళని చెప్పి కూడా చాలా మంది ప్రజలు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వము జియో ట్యాగింగ్ ఏవైతే సర్వేలను నియమించి జియో ట్యాగింగ్ సకాలంగా చేయాలని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు మనోజ్. రైట్.